అలాగే టైం పాస్ అయిపోతుందండి. మా ఫ్యామిలీలో కూడా ఎవరికి ఇష్టం లేదండి. మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదా? ఏదండి, ఎవరు పెళ్లి కూడా దొరకట్లేదు కదా. ఆ మధ్య చేసుకుందాం అనుకున్నారు. చేసుకుందాం ఇప్పుడు అనుకుంటానండి, కానీ దొరకాలి కదండి, ముందుకు రావట్లేదు. నాకు అదే ఆశ్చర్యం అయిపోతుందండి. నాలో అందం తక్కువ, ఏం తక్కువ అని నన్ను చేసుకుంటలేదు అంటే, లక్ష్మి గారు మీరు చేసుకోవాలంటే బంగారులో అక్కడికి వెళ్ళిపోండి, పెళ్లి పందిరి ఉంటుంది, మీ ఫోటో ఇచ్చేయండి అంటున్నారు. అలా ఫోటో ఇస్తే మొత్తం పబ్లిక్ అయిపోతుంది. ప్రతి ఓడు ఫోన్ చేస్తాడండి చేసుకుంటాను. అందుకని ఫోన్లు ఎత్తలేమండి అసలు. 50 ఉంటాయా? ఏమండి మొన్న మార్చి 19కి 53 54, 7 శివుళ్ళు 80 అంటున్నారు, 70 అంటున్నారు, 60 అంటున్నారు, 60 అంటున్నారు. అంతే నేను తప్పేముంది, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. నేనైతే 44 వయసు గురించి వద్దు, తోడు కావాలండి అంతే. హీరో ఎన్టీఆర్ గారు 70 ఏళ్ళు చేసుకున్నారు పెళ్లి, చూసాం కదా బ్రహ్మాండంగా. పెళ్లికి ఒక ఏజ్ అంటూ లేదు, ఏజ్ అంటూ లేదండి. తోడు కావాలి అన్నప్పుడు చేసుకోవచ్చు, దానికి తప్పు లేదండి. ఖచ్చితంగా నాకు కావాలంటే నేను అలా ఫోటో ఎత్తి లైవ్ లో నుంచుంటాను. అవును, కానీ అలా ఇద్దరి మధ్య రూమర్స్ నడుస్తున్నాయి. మా ఇద్దరి మధ్య ఒకసారి ఒక నెల అండి అంతే, తర్వాత మళ్ళీ ఇద్దరే హ్యాపీ అండి. ఏదో నేను రోమర్స్ అంటే మన ఇద్దరికి ఇదంట చికి చికి. అయ్యో నిన్ను నీకు నాకు అంటున్నారు. నేను అలా ఏమండి, ఎవరో ఎందుకు మా జఫాయ్ అన్నారండి. అలాగా తెలుసండి. ఒక రోజు ఒక ఈయన ఫ్రెండ్ పడుకున్నాడండి, అదే పడుకుంటుంటే ఊరికి వెళ్ళి పడుకుని చూసుకుంటున్నాడు. ఈయన గారికి పిచ్చి కదండి టిక్ టాక్లు, లక్ష్మమ్మ రమ్మని డోర్ దగ్గరికి వేసాడండి. డోర్ మీద ఉన్నట్టు మేము వేసాం. ఆయన కొంచెం సౌండ్ అంటే ఇంతకే అబ్బాయి అతను పడుకున్నట్టు, అయినా తను నేను ఏం చేసుకుంటాను తెలియదండి. తను అంటే డౌట్, ఏం డౌట్ ఏంటండి డౌట్, తమ్ముడు ఏం చేస్తాడని అనేసండి. తర్వాత ఇడిపోయాక ఆయన యూట్యూబ్ లో చెప్పారండి, ఆయన సత్యాకి అమ్మకి ఉన్నది లింకు అని. ఎంత తప్పండి అది. నాకు అంతగా విరక్తి వచ్చేసిందండి. తర్వాత లాలు అన్న వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి, అమ్మ వద్దమ్మ కలవమ్మ, పాపం ఆయన ఇదైపోతున్నాడు, సరిగ్గా పెట్టేవాళ్ళు లేరు అన్నారు. నన్ను దొంగ లంజి అన్నారండి. ఇంకెందుకు నాకు మనసు ఇరిగిపోయిందండి. నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎందుకు అమ్మని బాగా చూసుకో, అమ్మ బాగా అలా చెప్పేవారు. శరణ బాబు కూడా చెప్పేవారు. నాకు ఫోన్ చేసేవారు అప్పుడప్పుడు, అమ్మని బాగా చూసుకోరా సత్య, నువ్వైతే బాగా చూసుకుంటావు అని. ఏదో విడిపోయినాము కానీ అమ్మని బాగా చూసుకునేవారు. ఇప్పుడు ఆమె ఆయన ఆస్తులు దోచుకుందని ఏముంది, రెంట్ కట్టుకోవడానికే ఇబ్బంది పడుతుంది ఆమె. నిన్న ఒక రూమ్ చూసాము, 10,000 అడ్వాన్స్ అడిగారు. ఆమె 4,000 ఉన్నాయి, 6,000 దాకా ఎంత ఇబ్బంది పడిందో. ఇది ఉంగరం పెడతానన్నాను. మరి ఆమె దోచుకుంటే డబ్బు అంతా ఇప్పుడు తీయాలి కదా, మెల్లగా తీస్తుందేమో. అయ్యో, ఆయన సంతకం కూడా ఉన్నదండి. 5-6 లక్షలు చేసిన సంతకం కూడా. నేను తెలివి అంటే అందరూ అన్నారు, అసలు ఆయన అలాగా దోసి పెట్టేస్తున్నావు లక్ష్మి అంటే కింద సంతకం పెట్టించుకున్నానండి. నేను చచ్చిపోయినా నా కొడుకు దగ్గర పట్టుకెళ్తే, నా కొడుక నయ్యి మీకే పెట్టినోడు, నా కొడుకు నాకేమిస్తాడని నువ్వుతో కూడా అన్నానండి. అంత రోజు వద్దండి బాబు, మీరు హ్యాపీగా ఉండండి అని. దానికి ఉన్నది ఇప్పుడు కూడా ఆ బుక్ ఉన్నది, నేను వేయొచ్చండి. కానీ నాకు చచ్చిపోయాక ఆ డబ్బు నాకు ఆశ వద్దు అన్నట్టుగానే వదిలిస్తాను. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మేము ఇన్స్టాగ్రామ్ లో చేసుకుంటున్నాం రీల్స్, అవి మళ్ళీ కలిసిపోయారా, మీకు సిగ్గులేదు. పెద్ద పెద్ద నాయకులే నన్ను మాట్లాడి పెద్ద పెద్ద నాయకులే కలిసిపోతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారికి, మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడు అన్నారు. ఇప్పుడు మరి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా 2024 అసెంబ్లీ ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్. అంతవరకు ఎందుకు సజ్జనారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నేను అన్నారు, రేవంత్ రెడ్డి ఒక దొంగ అనలేదా? ఇప్పుడు కలిసి పనిచేయడం లేదా? సో పెద్ద పెద్ద వాళ్ళే కలిసిపోయినప్పుడు మేము ఎంత అండి వాళ్ళ ముందు ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే మేము సోషల్ మీడియాలో ఉన్నాం ఇన్ఫ్లుయెన్సర్, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయి చిట్టుపట్లు. అది కూడా మా ఇద్దరికి అయ్యిందంటే అది రాకేష్ మాస్టర్ స్టేషన్ చిచ్చే అయ్యింది, అది కూడా 1 month. ఓకే ఓకే. సత్య మీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్లి మీరు చేస్తారు కదా ఉప్పల వాళ్ళతో, అదే కన్ఫర్మ్. ఉప్పల వాళ్ళతో చేస్తారండి, మరి నాకు తెలియలేదు. నేను వీడియో కూడా చూడలేదు. ఇద్దరికి చేశారా? పెళ్లి అయిపోయింది ఆల్రెడీ, గొడవ లేదండి. సరే అమ్మని ఎట్లా చూసుకుంటున్నావు ఏంటి మరి? అమ్మ నాన్ననే మాకు గొడవ వచ్చింది. నన్ను అమ్మ అంటావా? నాకు 50 ఏండ్లు. అచ్చా. మరి ఇప్పుడు ఏమైనా ఆంటీ అని అక్కని పిలుస్తున్నారా? లేదు లేదు, ఆమె ఒక ఆవేశంలో అమ్మ అంటాడండి, లేకపోతే అక్క అంటాడు, లేకపోతే పాప అంటాడండి. ఈ మధ్యన పాప కుర్చీ తాత. మరి కుర్చీ తాతతో ఎప్పుడు కూర్చుందాం మనం? రేపు కూర్చుందాం రండి. రేపు ఫోన్ చేస్తా. సూపర్. అయితే